నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాలువలు, డ్రైన్ల నిర్వహణ వారబందీ మీ బాధ్యతే. సాగునీటి సంఘాల అధ్యక్షుల, ఉపాధ్యక్షుల సదస్సులో సీఎం చంద్రబాబు సూచనలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూలో వాడే నెయ్యిలో భారీ కుంభకోణం జరిగింది. హోంమంత్రి అనిత సంచలన ఆరోపణలు. జగన్ పాలనలో రాయలసీమలోని ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం చేస్తారన్న ఎమ్మెల్యే కాల్వ. చలో పోతిరెడ్డి పాడు అంటూ ఇప్పుడు మరో రాజకీయ నాటకానికి తెరలేపారని ధ్వజం. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చేలా సాగునీటి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కాలువలు, డ్రైన్ల నిర్వహణ వారబందీ బాధ్యత సాగునీటి సంఘాలదేనని అన్నారు. నీటి తీరువా కూడా వసూలు చేసి ఆ నిధులు మీరే ఖర్చు చేస్తే జలవనరులు మరింత బాగుపడతాయని పేర్కొన్నారు. సాగునీటి సంఘాల సైన్యం తలుచుకుంటే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగలరని అన్నారు. అమరావతి రాజధానిలోని పరేడ్ మైదానంలో రాష్ట్రంలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న రాష్ట్రాన్ని రైతు సానుకూల ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నామని సీఎం పేర్కొన్నారు. బచావత్ అవార్డులో కృష్ణా నదీ జిల్లాలకు మనకు వాటా ఉందని మళ్లీ తీర్మానం వచ్చే వరకు, నెక్స్ట్ ట్రిబ్యునల్ వచ్చే వరకు ఆ నీళ్లు ఉపయోగించుకోవచ్చని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి దశ దిశ మార్చాం. ఈ రోజు ఇబ్బందులు లేని పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెప్తున్నాను, రాయలసీమలో ఉండే వాళ్ళందరికీ. ఆ రోజు ఆయన ప్రారంభించిన హంద్రీ నీవా, నగరి గాలేరు, తెలుగు గంగా, ఏ ప్రాజెక్టు చూసినా ఈ రోజు రాయలసీమకు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ రోజు తెలుగు గంగ చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే నీళ్లు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ మా రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వాలని పైప్ లైన్లో కాదు, కాలువల ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తామని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం నీటి విలువ తెలిసిన వ్యక్తిని. నేను చిన్నప్పుడు నీళ్లు చూశాను, తర్వాత నీటి కోసం యుద్ధాలు చూశాను. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య నీటి కోసం విభేదాలు, నీటి కోసం పొట్లాట్లు జరిగే పరిస్థితి వచ్చాయి. కావేరీ విషయంలో మీరు చూశారు. ఆ రోజు రెండు రాష్ట్రాల మధ్య కూడా విభేదాలు వచ్చి ఎక్కడికక్కడ బందులు చేసుకునే పరిస్థితి కూడా వచ్చాం. ఈరోజు అందుకని నేను ఒకటే ఆలోచించాను, నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని అనేక కార్యక్రమాలు చేశాను. నీరు మీరు అని పెట్టాను, నీరు చెట్టని పెట్టాను. భూగర్భ జలాలు పెంచడానికి, భూమిని జలాశయంగా చేయడానికి ఆ రోజు ఇంకుడు గుంతలు కూడా తవ్వాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో భారీ కుంభకోణం జరిగిందని హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలన కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందని, పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలోకి కూడా కల్తీని తీసుకువచ్చి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పడానికి తమ వద్ద 4 కీలక నివేదికలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక కేఆర్బి అని అన్నించుమించు మనం అనుకుంటాం, ఆర్ఆర్బి అని, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అలాంటి మాటలు వింటూ ఉండేవాళ్ళం ఇంతకుముందు. ఇతన్ని చూస్తే కేఆర్బి అని ఒక వర్డ్ గుర్తొస్తుంది. కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు అని
దాన్ని స్థాపించినోడే జగన్మోహన్ రెడ్డి, దానికి అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు కొన్ని వ్యవహారాలు అతగాడి హయాంలో జరిగిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఒక పక్క భయం అనిపిస్తుంది, ఒక పక్క బాధ అనిపిస్తుంది, ఒక పక్క సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి వాడిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించింది అని మనం అబ్జర్వ్ చేసుకుంటే, కోవిడ్ లాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ల మీద జనాలు చచ్చిపోతూ ఉంటే ఆ రోజు కల్తీ మందులు సరఫరా చేసి కల్తీకి నాంది పలికాడు, కల్తీ లిక్కర్ చేసి కల్తీ లిక్కర్కి నాంది పలికాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇసుకను కూడా కల్తీ చేసి, మామూలు ఇసుకలోని కూడా సముద్రపు ఇసుకను కలిపి ఇసుకను కూడా కల్తీ చేశాడు. ఆఖరికి విద్యా వ్యవస్థని కల్తీ చేసి పరీక్షల్లో కూడా కల్తీ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా చూస్తే ఓవరాల్గా చూస్తే కల్తీ, ఒక పాలనే ఒక కల్తీ, ఆ మనిషే ఒక కల్తీ. ఇవన్నీ పక్కన పెడితే ఆఖరికి ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిని కూడా కల్తీ చేసి, అది నెయ్యి కాదు, రసాయనాలతో తయారు చేసిన ప్రసాదం, అలా తయారు చేసి దాన్ని కూడా మహాప్రసాదంలాగా ప్రజలందరూ ఆరోగ్యాలతోని సెంటిమెంట్తోని ఆడుకొని ఈరోజు తిరిగి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఆ జరిగిన మహాపాపాన్ని తిరిగి ఈరోజు ఎన్డీఏ కూటమి వాళ్ళైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి మీద నెట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే వాళ్ళకి సిగ్గనిపించట్లేదేమో తెలియట్లేదు. కానీ అలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు భరించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మేమందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా నేను ఒకటే అడుగుతున్నానండి, నిన్న మొన్న కూడా చూశాను, ఎక్కడైనా వాళ్ళలో పశ్చాత్తాపం కనబడుతుందా? ఎవడైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని లెంపలేసుకుంటాడా? కనీసం బయటకు వచ్చి ప్రజల ముందుకైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని మాట్లాడతాడా అనుకుంటే, వాళ్ళ పరిస్థితులు చూస్తా అంటే కల్తీ ఎక్కడ జరిగింది అంటాడు ఒకడొచ్చి, కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటాడు ఒకడు వచ్చి, బయటకు వచ్చి ఒకడు జంతు కొవ్వు కలవలేదు కదా అని అంటాడు ఒకడు వచ్చి బయటికి. అంటే ఈ రకంగా తిరిగి అదే మసిపూసి మారేడికాయ చేసి ఆ నెపానంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్పించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం అన్నది కనిపించట్లే. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఈరోజు 1 కాదు 2 కాదు మొత్తం 4 నివేదికలు ఈరోజు చాలా క్లియర్గా, అరే నాయనా నువ్వు చేసిన పరీక్షల్లో నెయ్యిలో కల్తీ జరిగింది, కొన్ని రిపోర్ట్స్ అయితే అది నెయ్యే కాదు రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా తేటతెల్లం చేసినాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో వైసీపీ గవర్నమెంట్లోనే మీ చైర్మన్, మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్న టైంలోనే ఒక రిపోర్ట్ వచ్చింది, దానికి సంబంధించి పరీక్ష ఆధారంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అది కూడా CFTRI రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్, అందులోని చాలా క్లియర్గా అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ నెయ్యి ఉంది, అందులో పామ్ ఆయిల్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది. మరి ఆ రోజు రిపోర్ట్లో నెయ్యిలో కల్తీ జరిగింది అన్నది క్లియర్గా కనిపించింది కదా. ఆ తర్వాత NDDB రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ల్యాబొరేటరీ, ఇందులో కూడా చాలా క్లియర్గా కల్తీ జరిగింది, అందులోని జంతు కొవ్వు సంబంధించిన ట్రేసెస్ కూడా కనిపించినాయి అని ఆ రోజు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత NDRI రిపోర్ట్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కల్తీ జరిగింది, ఆ కల్తీ నెయ్యి అయితే అందులో ఉంది, ఉపయోగించిన నెయ్యి అయితే రసాయనాల ముద్ద అని చెప్పి ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు వస్తే కొంతమంది అంటారు అందులో జంతు కొవ్వు కలపలేదని చెప్పారు కదా అన్నారు. అందులో కలపలేదని ఎవడు కూడా అథెంటికేషన్ రిపోర్ట్ ఎవడు ఇవ్వలే. కమిషన్ల కక్కుర్తితో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును బలిపెట్టిన చరిత్ర వైసీపీదని టీడీపీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. 2020లోనే NGT ఈ ప్రాజెక్టును అడ్డుకుంటే జగన్ కనీసం కౌంటర్ కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నికర జలాలున్న తుంగభద్ర ఎగువ కాలువపై 5 ఏళ్ల పాటు ₹1 కూడా ఖర్చు పెట్టకూడదని గత వైసీపీ ప్రభుత్వం చీకటి జీవో ఇచ్చిందని, ఇది రాయలసీమకు చేసిన అతిపెద్ద ద్రోహమని విమర్శించారు. జగన్ పాలనలో రాయలసీమలోని ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం చేసి చలో పోతిరెడ్డిపాడు అంటూ వైసీపీ నేతలు ఇప్పుడు మరో రాజకీయ నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొత్తగా కూటమి ప్రభుత్వం ఏదో ఆపేసిందనే అపోహలను రాయలసీమ ప్రజల్లో నింపే రాజకీయ కుట్రలో భాగంగా నిన్న వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం ఒక సరికొత్త జగన్ రాజకీయ నాటకంగా మనం చూడొచ్చు. రాయలసీమలో ఉనికి కోల్పోయిన వైసీపీ పార్టీ కనీసం ఈ పోతిరెడ్డిపాడు సందర్శన ద్వారా
మళ్ళీ తన ఉనికిని చాటుకోవాలనే తాపత్రయమే కనిపించింది తప్ప చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టడానికి కానీ కూటమి ప్రభుత్వం వైఫల్యం ఉందని చెప్పడానికి కానీ ఎలాంటి సహేతుకమైన కారణాలు చూపెట్టలేకపోయింది వైసీపీ నాయకత్వం అనేది సుస్పష్టం. సజ్జల రామకృష్ణారెడ్డితో సహా చాలామంది రెడ్లంతా కలిసి పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్ళారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, పోతిరెడ్డిపాడు ఎవరు ప్రారంభం చేశారు? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు కాదా? తెలుగు గంగ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగునీటి వసతులు కల్పించిన మహత్తర ఆశయం ఎవరిది? తెలుగుదేశం పార్టీది కాదా? ఎన్టీ రామారావు గారిది కాదా? తరువాత చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ తరతరాల దారిద్ర్యాన్ని శాశ్వతంగా పారదోలడానికి శక్తివంతమైన చర్యలు తీసుకుంటా ఉన్నారా లేదా? నిష్ఠుర సత్యాలు అయితే వీటిని కాదని వైసీపీ కల్లబొల్లి మాటలతో ప్రజలను మెబ్బపెట్టడానికి చేసిన ప్రయత్నమే చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం. నిన్న అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు పరిశీలన చేస్తే అన్నీ సత్యదూరమైన మాటలు, అసత్య ఆరోపణలు, రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోసే పని తప్ప వేరే కార్యక్రమమే చేయలేదు. రాయలసీమ జిల్లాల నాయకులమని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాయలసీమకు జరిగినంత నష్టం చరిత్రలో ఎవరి పరిపాలనలోనూ ఎప్పుడూ జరగలేదనే వాస్తవాన్ని మరుగుపరచలేరు. ఎందుకంటే గణాంకాలు చెప్తా ఉన్నాయి. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఆ రోజు జలవనరుల శాఖ కింద ఖర్చు పెడితే 12,000 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకే ఖర్చు పెట్టారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.